ఈ టెంపుల్ అయితే నియర్లీ 1000 years నుంచి ఉంది. ఇది మన ఆంధ్రలో ఉంది. పైగా దీన్ని ఆంధ్ర అయోధ్య కూడా పిలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఈ రోజు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. మేమైతే అక్కడికే వెళ్ళాం ఈ రోజు. ఈ టెంపుల్ ఉండేది ఎక్కడో కాదు, కడప డిస్ట్రిక్ట్ లో. కడప టౌన్ నుంచి 20 kilometers అయితే ఉంటుంది. తిరుపతికి వెళ్లే హైవే పక్కనే ఉంటుంది. వెళ్లేదారిలో లొకేషన్స్ అయితే మామూలుగా లేవు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఆ మౌంటైన్స్. మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం అని చెప్పి కడప పక్కనే ఉన్న ఒంటిమిట్ట అనే ఊర్లో ఉంటుంది. ఈ టెంపుల్ లో ప్రత్యేకత ఏంటంటే ఒకే శిల మీద రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఉంటారు. ఇండియాలో ఎక్కడ అయితే అలా ఉండరు అనమాట. ఇండియాలో ఏ రామాలయంలో అయినా సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. ఈ టెంపుల్ లో మాత్రం ఉండరు. ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు ఎత్తికెళ్లక ముందే రాముడు అయితే ఇక్కడికి వచ్చారనమాట. అప్పట్లో జాంబవంతులు అయితే ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహాలకైతే ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇంకపోతే ఈ టెంపుల్ వచ్చేసి 1000 సంవత్సరాల క్రితమే కట్టేశారు. ఇంకపోతే ఈ రామాలయాన్ని ఆంధ్ర అయోధ్యగా పిలుస్తారు. ఎందుకంటే అప్పట్లో స్వయంగా రాముడే ఇక్కడికి వచ్చారు కాబట్టి. పైగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత చరిత్ర ఉన్న రామాలయం అయితే ఇదొక్కటే ఎప్పటి నుంచో ఉంది. గైస్, మీలో ఎంతమందికి ఈ ఒంటిమిట్ట రామాలయం గురించి తెలుసో కామెంట్ లో చెప్పేసేసేయండి. అలానే ఈ వీడియోకి అయితే పార్ట్ 2 ఉంది, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటా, బాయ్.